కష్టపడిన వ్యక్తి ఈరోజు తిరుమల పవిత్రను అంటే సరస్వతి తీర్థమైన కోనేరులో మునిగి ఆ సరస్వతి తీర్థాన్ని కూడా కలుషితం చేసి కోనేరు గుడి ముందర వచ్చి ప్రమాణం చెప్తున్నారు. అంటే కేవలం దేవుడి పైన భక్తి లేదు, ప్రజలపైన విశ్వాసం లేదు, ప్రజల నమ్మకం అవసరం లేదు, దేవుణ్ణి దిగజార్చేదానికి కూడా వీళ్ళందరూ కూడా ఎంతకైనా దిగజారుతారని చెప్పి తెలియజేసుకున్నారు. ప్రజలందరూ దీన్ని చూస్తూనే ఉంటారు. మీరు దేవుణ్ణి వీధుల్లోకి చేరుతున్నారు. మీరు అంత శుద్ధమైన మీరు తప్పు చేయకపోతే స్టిట్ విచారణకు మీరు సహకరించాలి. అంతేగాని దేవుడి దగ్గరికి వెళ్ళి మేము కల్తీ చేయలేదు, కోనేట్లో మునిగి కోనేటి కూడా అశుద్ధం చేసి ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. తిరుమల క్షేత్రం అంటేనే వీళ్ళకి పడదేమో, హిందూ ప్రచారం అంటేనే పడదేమో. వీళ్ళందరూ ఎవరైతే ఈ పని చేశారో ప్రజలు బుద్ధి చెప్తారో వీళ్ళందరికీ భగవంతుడి దగ్గర ఒకటి ఉంది. తొండమాన్ చక్రవర్తి ఆ రోజు చెప్పాడు, స్వామి ఇలాంటి అరాచకుల్ని నేను ఓడించాలంటే నాకేం చేయాలని. ఆ రోజు తొండమాన్ చక్రవర్తికి భగవంతుడు శంకు చక్రం ఇచ్చి తీసుకెళ్లి ఈ అరాచకాన్ని తొలగించని చెప్పినట్టు ప్రజలందరికీ ఈరోజు శంకు చక్రం ఆ భగవంతుడు ప్రసాదిస్తున్నాడు. వీళ్ళందరికీ తగిన గుణపాఠం, తగిన బుద్ధి దేవుడే చెప్తాడు అని చెప్పి తెలియజేసుకుంటూ వాళ్ళు చెప్పారు, నెత్తురు కక్కుని వస్తామని. ఆల్రెడీ ఒక ఆయన గాల్లోనే చనిపోయారు, ఇంకొక ఆయనకి ఏం జరుగుతుందో కూడా తెలియదు. మీరు నెత్తురు కక్కుని వస్తారో ఇంకా పెద్ద ప్రమాదం వస్తుంది. ఎందుకంటే పంచభూతాలు కూడా మిమ్మల్ని సహకరించదు. ఎలా వస్తారో ఆ దేవుడు కూడా తెలవాలి. దయించి హిందూ మనోభావాల్ని దెబ్బతీయకండి. మీకు నాస్తికుడని ముద్ర ఉంది, మీరు దేవుడిని నమ్మరు అని ముద్ర ఉంది. మీరు దయచేసి మా మనోభావాలను దెబ్బతీయకండి. మీకు తగిన గుణపాఠం ప్రజలే చెప్పారు, ఇప్పుడు దేవుడు కూడా చెప్తారని చెప్పి కూడా తెలియజేసుకుంటారు.